ఎరా క్లాస్ ఏమైనా స్టార్ట్ అయ్యా? లేదన్నా. అన్నా రెండు చాయ్ అన్నా. ఈ టీ టైం అనుకో అడ్డలా మారిపోయిందిరా. నీకు మాట అడగాలన్నా. చెప్పురా. అసలు ఈ కాలేజీలో శివన్ అంటే ఎవరన్నా? కాలేజీలో ఎక్కడ విన్నా అన్న పేరే వినిపిస్తుంది. అసలు అన్న ఎలా ఉంటారన్నా? శివన్న కాలేజ్ వదిలి 4 సంవత్సరాలు అవుతుంది. ఆయన వదిలింది కాలేజీనే, స్టూడెంట్స్ని కాదు. ఆ దూరంగా ఇద్దరు కనిపిస్తున్నారు కదా అన్న, చూడడానికి సింపుల్ గానే ఉంటాడు, కానీ చేసే పనే రౌడీయిజం. ఆ పక్కన కనిపిస్తున్నాడు కదా, వాడి పేరే వంశీ, కాలేజ్ టాపర్. చదువు తప్ప ఇంకా వ్యసనమే లేదు. మరి వీళ్ళిద్దరింటి కలిసి అక్కడికే వస్తున్నా. వంశీ అంటే శివన్నకి చాలా ఇష్టం. శివన్ అనే మాటకు నువ్వు దూరంగా ఉండడమే నీకు మంచిది. గణేష్ అన్న, మీ కూడా మా తమ్ముడిని ర్యాగింగ్ చేశాడు. సీనియర్ అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడన్నా. రెస్పెక్ట్ ఇవ్వకపోతే కొడతారు శివ, దానికి సెటిల్మెంట్ ఎందుకు? ఏరా శివ, మాట్లాడవేంటి? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడన్నా. ఇప్పుడు నువ్వు వాడి కింద అలా బచ్చగాడవో, ఒకప్పుడు ఆడు కూడా నా కింద బచ్చగాడరా. సెటిల్మెంట్ అని పిలిచి మాట్లాడబెట్టాలా? నేను నీకు మర్యాద ఇచ్చేది నీ వయసుకు రా, నువ్వేదో పీకుతావని కాదు. ఆ గణేష్ గారితో మళ్ళీ గొడవ పెట్టుకున్నావంట కదా. అన్నమేంటి ఎంత మెత్త కొడుకుపెట్టావు? ఇంతకు ముందు వాళ్ళ తమ్ముని కత్తితో పొడిచేశావు. ఆ పక్కతోనూ నువ్వెక్కడ దొరుకుతావా అని ఎదురు చూస్తున్నారు. ఈ చిక్కడిగా కూర ఉండొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలే? వాళ్ళు అసలే దుర్మార్గులరా, చంపేస్తారా. ఆ టైమే వస్తే ముందు నేనే చంపేస్తా. ఈ రోజు కూడా ఎవరినో ఒకరిని ర్యాంకింగ్ చేయాలరా, లేకపోతే టైం పాస్ అవుదా? రాయ్ నిన్నేరా ఏంట్రా సీనియర్ నమస్తే పెట్టాలని తెలీదా? నమస్తే అన్న. ఏంట్రా కామెడీయా? షర్ట్ తీరా. ప్యాంటు కూడా తీయమనరా. ఎక్కడ తీస్తావా లేదా గ్రౌండ్ లో అందరి ముందు తీస్తావా? అక్కడ శివన్ ఎవరు ర్యాగింగ్ చేస్తున్నారన్నా? ర్యాగింగ్ చేయడం ఏట్రా? నేను చూపిస్తానా, పద వెళ్దాం. అదుగానా, నువ్వే చూడు. వాడి పేరు శివ కాదురా, వంశీ. వంశీయా? మరి శివ ప్యాంట్ ఎవరు తీస్తాడు బే? సీనియర్ కదా చెప్తావేంట్రా? నువ్వు రోజంతా ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు ఈ వంశీ గారిని ర్యాగింగ్ చేసినట్టు శివనకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంట్రా? మీలో వంశీగన్ ర్యాగింగ్ చేసింది ఎవడరా? నా కొడుక నా గ్యాంగ్ లో ఎవరితో గొడవ పెట్టుకున్నా తప్పెవరదని చెప్పి ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాను, కానీ వంశీ గారితో గొడవ పెట్టుకోవడం తెలిసిందా? అన్నా అయిపోయింది అన్న. అన్న శివన్న ప్లీజ్ అన్న, ఊరికన్నా నేను చూసుకుంటాను. అన్న శివన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న నేను చెప్పుకుంటానన్నా, మీరు గొప్పడకండి. ఇంకా వెనక్కి చూస్తారా? మొన్న ఫ్రెండ్ కొడుతుంటే సైలెంట్ కొనమంటావా? నువ్వు గొడవ పెట్టుకుంటే ఎవరితో తెలుసా? శివన్నరా నేను ఒక్క నుంచి లేట చుట్టే శివన్న కంటే నీకు అంత సీరియస్. ఈ సిటీకి ఒక్కడే తోపా, ఇలాంటి తోపులు చాలా మంది ఉన్నారు. వాళ్ళోడు తోపులు చాలా మంది ఉన్నారా? వాళ్ళు కూడా తీడే తోపు. నువ్వు శివన్నతో గొడవ పెట్టుకోవడం తెలిస్తే నీ వెనకతో ఒక రవిడి చెట్టు కూడా రాడు. ఎందుకంటే శివగడు మంటాడు. ఎలాడెళ్ళగున్నావు, బీరేస్తావా? అంత దూరం వెళ్ళామన్నా. ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళడం రా, ఎవడో ఒకటి తీసుకొస్తాడు. రే రండ్రా, వైన్ షాప్కి వెళ్ళి 3 బీర్లు తీసుకురండి రా. అన్నా డబ్బులు నేను ఇస్తాను రా. డబ్బులు కాదన్నా, ల్యాబ్ ఉంది. నా మాట కాదని ల్యాబ్కి వెళ్ళారనుకో, రేపు ఏదో ఒక రోజు సెటిల్మెంట్కి మీరు నా దగ్గరికి రావాలా. ఆ రోజు నేను ఏంటి చూపిస్తా. అన్నతో మనకెందుకని చెప్పిన పని చేస్తారనుకో, కాలేజీలో కాలు ఎగరేసుకుని తిరగచ్చు. బీర్లు తీసుకొస్తామన్నా. ఏంటి తమ్ముడు ఏదో మాట్లాడాలన్నావంట? అక్క శివన్న నిన్ను ఏడిపించడంట నిజమేనా? సార్ స్కూటీ నాది. సన్నగా భలే ఉన్నావే, మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి? స్కూటీ రా. బాగుంటుందా కంఫర్ట్ స్కూటీ? నువ్వెందుకు అడుగుతున్నావో తెలియదు తమ్ముడు, కానీ అలాంటి అవ్వల గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఆఫ్ సైడ్ అయ్యండి కొట్లాడు. నారాయణ
శివన్న కోసం కొంచెం పూర్తిగా చెప్పాను ఊరు అందరితో బాధ నీతో బాధేట్రా కొంచెం చెప్పొచ్చు కదా అన్న. ఊరు తర్వాత టీ టైం దగ్గర చెప్తున్నారా బాబు బురదనుకో ఆ శివగాడి గురించి ఎందుకు అలా బురద చెప్తావు ఏంటన్నా గౌడగిరి అంటున్నా? ఆడాడు స్వామి వివేకానంద డ్రెస్ పెట్టావడానికి రౌడీ నా కొడుకు శివన్న కనిపిస్తే అన్న అంటావు? ఊరు నీకు కథ కావాలా రెస్పెక్ట్ కావాలా? అలా కాదన్నా, ఆ శివన్నకి ఎవరు లేరా? అలా అమ్మ ఉందిరా కానీ ఏ రోజు సరిగ్గా చూసుకోలేదాడా. అయ్యో పాపం కదా, శివన్నకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు. ఫ్యామిలీ కాదు గాని ఒక అమ్మాయి ఉందిరా. అమ్మాయా? ఎవరన్నా? ఆ శివగాడు రోజు కాలేజ్ బయట నిలబడేది ఎవరి కోసం అనుకుంటాను? మన కోసం అనుకుంటున్నావా? కాదురా, శైలు. శివన్నకి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం రా. చాలా అనేది చాలా చిన్న మాట. మరి అమ్మాయికి శివన్న అంటే ఇష్టమేనా? ఇంత వైలెంట్ గా ఉన్న మనిషికి వంశీ అంటే ఎందుకు అంత ఇష్టం? శైలు ఇంగ్లీష్ లో రాసింది మనకు అర్థం అవట్లేదు. రైట్ రారా అన్నా ఇన్నేరా రారా. మా లవర్కు లెటర్ రాసిందా? ఈ ఎతవలకి ఇంగ్లీష్ చదవడం రావట్లేదు, నువ్వు చదివి పెట్టి. హాయ్ శివ, ఐ హావ్ థింకింగ్ ఆఫ్ టెలింగ్ యూ. ఏమంటుందిరా? ఏమంటది? నువ్వంటే ఇష్టం అంటది. ఏరా నిజమేనా? అవునన్నా. ఇదేంటి నీ ఇష్టం అంటే ఇంత లెటర్ రాయలా? ఆ మొత్తానికి అర్థం అదేనన్నా. నేనంటే భయం అంటది గుంట. నువ్వంటే అందరికి భయం అన్నా, ఆ భయమే తనకి ధైర్యం అంట. అన్నా వదిలి సెట్ అయిపోయినట్టే. నీ పేరేట్రా? వంశీ అన్నా. వీడు మనతో ఉండాలిరా. శైలు రాసిన ప్రతి లెటర్ నువ్వే చదవాలరా. అక్కడ మొదలైన వాళ్ళ పరిచయం ఒకరంటే ఒకరికి ప్రాణంగా మారింది. శివన్న పరిచయం అయ్యాక వంశీకి ఇంకా ధైర్యం పెరిగింది. వంశీని ఏడిపిస్తేనే ఇలా ఉంటే మరి అంతగా ప్రేమించిన శైలు ఏడిపిస్తే? ఆ కార్యం కూడా జరిగిందిరా. ఏంటి? శైలు ఏడిపించరా? ఎవరన్నా? వాడికి ఇస్తే సచ్చా ఉంటాడు. శైలు ఏడిపించరా? ఎవరన్నా? వాడికి ఇస్తే సచ్చా ఉంటాడు. సార్ ప్లీజ్ సార్, క్లాస్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఆ బ్యాగ్ తీసి పక్కన పెట్టు. బ్యాగ్ ఒక్కటేనా మామా? బ్యాగ్ ఎత్తేస్తదిరా, ఇంకోటి నేను తీస్తా. అన్న శివన్న వదిలి అది అన్న. కాదు ఏదో అన్నావంట కదరా. బ్యాగ్ అద్దేస్తుంది ఇంకేదో నువ్వు తీస్తానన్నా. నేనేడు చేస్తానని అర్జెంట్ వచ్చి చెప్పే తీయలేను. ఇప్పుడు చెప్పరా శైలు నీకేం వద్దురా? శైలు నా సొంత చెల్లన్న. అందుకేనా శివన్న ఆడియడ్ అంటావు? ఎక్కడన్నా ముగ్గురు కూడా నువ్వు ఇలా నవ్వేవంది నిలబడరా. చెప్పాను. ఆ మాత్రం భయం ఉండాలా? మరి శివన్న మీద నీకు పగ తీసుకు అనిపించదన్నా? 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుని వెళ్ళిపోయింది దానికే. మనకెందుకురా ఈ రోడ్డు నా కొడుకులతో? మన బీటెక్ అయ్యాక మనం ఏదో ఒక జాబ్ చేసుకుంటాం, కానీ వాళ్ళు జీవితాంతం కత్తి పట్టుకుని రోడ్డు మీద రౌడీజమే చేస్తారు. ఒకసారి చూడన్నా. ఇది శివగోడు లవర్ కదరా, వంశీ గడితో ఏంటి? దీన్ని చూసి నువ్వు కూడా నిజమనుకున్నావు కదా. ఇది మన కుర్రోడు చేసిన మార్ఫింగ్ అన్నా. అంటే ఏంట్రా? ఒకరి బాడీకి ఇంకొకరి ఫేస్ పెట్టడం అన్నా. అయితే ఇప్పుడు ఆ శివగాడు నమ్ముతాడంటవా? పక్క నమ్ముతాడన్నా. ఆ శివగాడితోనే వంశీ గాడిని చంపేద్దాం. అన్న వంశీగాడు నువ్వు ఎక్కువ అయిపోవడం మా నచ్చట్లేదన్నా. ఏ పొరగర్రా, ఆడి గురించి ఎందుకు? అన్నా నీకు విషయం చెప్పాలన్నా. ఏంట్రా? కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతాను భయం వేస్తున్నా. అర్లే చెప్పరా. అదే సూర్య ఫోటో చూపించరా. ఈ ఫోటో చూసి మేము కూడా షాక్ అయ్యామన్నా. మీరు ఎక్కడి నుంచి చెప్పండి రా. శివన్నరా? వాడు ఫోన్ కో లొకేషన్ పెట్టాను, నువ్వు అక్కడివే రావాలా. సరే అన్నా. కొంతసేపు నీ ఫోన్ వాడికి ఇవ్వరా. ఇస్తానన్నా. లొకేషన్ అడవిలో చూపిస్తుందిరా, నాకెందుకో తేడా కొడుతుంది. అన్నా అరే వంశీగా, నన్ను చూస్తే నీకేమనిపిస్తుందిరా? నీకేంటన్నా కింగ్వి. నేనే సందర్భంలో ఈ కత్తి పట్టాను నాకు తెలియదురా, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. ఇది లేకపోతే నన్ను చంపేస్తారేమో అని. అన్నా ఏంటన్నా? అప్పుడప్పుడు అన్నీ తెలుస్తున్నాయి రోజుల్లో. నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారా. అప్పటి నుంచి మా ఎరువులో ఏ గొడవ నన్ను తీసుకెళ్తారు స్టేషన్కి. ఏమైందన్నా? అందులో నా దగ్గర నుంచి ఏదో ఆశించి నా దగ్గర ఉండోలే తప్ప. నువ్వేంట్రా నన్ను ఏమీ అడగవు. నువ్వు ఉన్నవన్నీ ధైర్యం చాలన్నా, అంతకంటే ఇంకేం కావాలి? ఎందుకు దగ్గర అయ్యవో తెలియదురా. సొంత తమ్ముడి కన్నా ఎక్కువైపోయావు. వచ్చిన పని మర్చిపోయాను. మీ కాలేజీలో ఎవరు అనుకుంటూ విన్నాను, నీ దగ్గర ఫోన్ లేదంట కదా. పుట్టినరోజు అంట కదరా, తీసుకోరా. మనం చేసింది తప్పు శైలు, ఇలా ఎన్ని రోజులు దాచిపెడతాం? పక్క రూమ్ అన్నా.
నువ్వు చేసేది తప్పెలా అవుతుందిరా? నిన్ను ఫస్ట్ లవ్ చేసింది నేను కదా. కానీ శివన్న నిన్ను లవ్ చేస్తున్నాడు కదా. నువ్వు నన్ను లవ్ చేసినప్పుడు ఆ శివ నన్నే లవ్ చేస్తున్నాడు అని నీకు తెలియదు కదా. పోనీ నేను నిన్ను లవ్ చేసినప్పుడు శివ నువ్వు క్లోజ్ అన్న విషయం కూడా నాకు తెలీదు. అది తప్పెలా అవుతుంది? వద్దు శైలు, శివన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడతో ఆపేద్దాం. ఇప్పుడు వద్దంటే ఎలా వంశీ? ఈ రూమే అన్న. డోర్ తీరా. టైం అయింది కదా శైలు, ఒక్కదాని ఏం చేస్తున్నావు? రికార్డ్ రాస్తున్నా శివ, వచ్చేస్తున్నా. ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పాలి కదా. ఫోన్ సైలెంట్ లో ఉంది శివ. కదా అన్నా ఏంట్రా ఇది? ఈరోజు శైలుతో పాటు వంశీగాడు కూడా రూమ్ లో ఉన్నాడన్నా. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆయన చంపేదా అన్నా? అమ్మాయి తప్పు లేకుండా ఏ మగాడు సనువు తీసుకోడరే. దీంది కూడా ఎంత కొంత తప్పు ఉంది. వేరే వాడి విషయంలో చంపేద్దాం పొడిచేద్దాం అన్నవాడివే ఏంటన్నా ఇలా మారిపోయావు? బయటికి చెప్పలేకపోతున్నాను రా. ఇద్దరు మనసుకి నచ్చిన వాళ్ళే. ఏమనలేకపోయినా ఆ ఫ్యాన్ తిరగడం లేదురా. రాత్రంతా దోమలు కుట్టు కుట్టు చంపేస్తున్నాయిరా. ఇది బ్లేడ్ నీకోసం వేసి పెట్టమంటే ఏసీ నువ్వెలాగూ ఇంటికి రావు, నాకెందుకురా ఏసీలు? ఆ ఫ్యాన్ ఏదో బాగు చేయించరా. చేపిస్తాలే, ఇంటికి వస్తే టార్చర్. వంశీ అలా చేస్తాడు అనుకోలేదన్నా. ఆ విషయం గురించి ఎందుకురా మళ్ళీ కదుపుతున్నావు? ఏమైందిరా? శైలు వంశీ శైలు వంశీ బీచ్ లో బీచ్ లో కలిసి ఉన్నారన్నా. శివ లేవరా. అన్నా ఎవడరా నీకన్నా? నేను లవ్ చేస్తున్నాను తెలిసి కూడా పదే పదే దాంతో తిరుగుతావు. శైలు నిన్ను అసలు లవ్ చేయలేదన్నా. నువ్వంటే ఇన్ని రోజులు భయంతోనే నీ దగ్గరికి వచ్చింది. ఆ రోజు నేను చదివిన లెటర్ కూడా అబద్ధం అన్నా. నువ్వు లవ్ చేస్తుంది శైలు నేను ఆ రోజు నాకు తెలియదన్నా. నీ హ్యాపీనెస్ కోసం ఆ రోజు లెటర్ ని తప్పు చదివాను. నాకు శైలు కన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నా. ఇంకెప్పుడు మనం కలవద్దని చెప్పడానికి ఈ రోజు తనని కలిశానన్నా. అమ్మ నాన్న లేని అనాథని సొంత తమ్ముళ్ళ చూసుకున్నావు. నిన్నెలా మోసం చేస్తానన్నా? నిజంగా నువ్వు భయంతోనే నాతో తిరిగావా? ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే పెంచావుగా. మేఘాలు దాటినాక దూరాలు సాగినాక నన్నింక వీడమంటూ పొమ్మందిగా. నాకు శైలు కన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అన్నా. ఇంకెప్పుడు మనం కలవద్దని చెప్పడానికి ఈ రోజు తనని కలిశానన్నా. అమ్మ నాన్న లేని అనాథని సొంత తమ్ముళ్ళ చూసుకున్నావు. నిన్నెలా మోసం చేస్తానన్నా? నిజంగా నువ్వు భయంతోనే నాతో తిరిగావా? ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే పెంచావుగా. మేఘాలు దాటినాక దూరాలు సాగినాక నన్నింక వీడమంటూ పొమ్మందిగా.
కత్తితో చేకోసుకున్నవాడివి, అదే కత్తితో నా పేక్కోవడం నీకు ఒక లెక్క? నువ్వంటే భయంతోనే నీ దగ్గరికి వచ్చిందన్నా. మీరు పరిగెట్టినప్పుడు గాజుల సౌండ్ వినిపిస్తుందిరా. మీరు మగాళ్ళైతే ముందుకు రండి బే. నేనెక్కడే పడుకుంటా. ఈ శివనాన్ని చంపాలంటే మగాళ్ళైతే సరిపోదురా, మొండోళ్ళు అయి ఉండాలా. కత్తి పట్టుకుని తిరిగేటోడివి, రేపు ఏదో ఒక రోజు ఆ కత్తికే బలైపోతే నిన్ను ప్రేమించినందుకు నా పరిస్థితి ఏంటి? ఇంట్లో మీ అమ్మనే బాగా చూసుకో, రేపు నన్ను ఎలా చూసుకుంటావు శివ? అమ్మా అమ్మా, ఫ్యాన్ పోయిందే, కొత్త ఫ్యాన్ కొనుక్కుందాం. ఇల్లు కూడా మనకు కొంచెం ఇబ్బంది ఉంది, వేరే దగ్గర ఇల్లు తీసుకుంటాను. ఈ రోజు నుంచి గొడవలకు కూడా వెళ్ళమ్మా. రేపు నుంచి ఏదో పని చూసుకుంటాను. నీకు ఇంకా నమ్మకం కుదరట్లేదు కదా? నీ మీద ఒట్టు, ఇక్కడి నుంచి కత్తే పట్టుకోను. ఇన్ని సంవత్సరాలు నేను ఏ రోజు బాగా చూసుకోలేదే, ఇక నేను హ్యాపీగా చూసుకుంటా. మా నా అవ్వవే. ఇరా, బానే ఉన్నావా? నువ్వు చెప్పింది నిజమే శైలు. ఇప్పటి వరకు మా అమ్మ నేను ఏ రోజు హ్యాపీగా చూసుకోలేదు. ఆ విషయం నాకు ఈ రోజే అర్థమైంది. కత్తి పట్టుకుని బతికేటోండి, ఏదో ఒక రోజు ఆ కత్తికే బలైపోతా. నాకెందుకు ప్రేమలు ఇవన్నీ? అరే వంశీగా, కత్తిని వదిలేసారా? అమ్మకు కూడా చెప్పేసిన. ఇప్పటి వరకు నేను పెంచుకున్న ప్రతి బంధం భయమైన పునాది పైన కట్టానురా. ఒకరిని భయపెట్టి కాదు, వాళ్ళలో భయాన్ని పొగొడితేనే నిజమైన ప్రేమను పొందగలం. ఏరా, నా కోసం తను వదిలేస్తానన్నావు, వదిలేస్తావా? వంశీ లేకుండా ఉండగలవా శైలు? ఏరా, నా కోసం తను వదిలేస్తానన్నావు, వదిలేస్తావా? లేకపోతే నేను మారేవాని కాదురా వంశీ. మొండితనం తప్ప ఏమీ తెలియని ప్రేమంటే ఏంటో పరిచయం చేశావు. తనంటే నాకు చాలా ఇష్టం రా. బాగా చూసుకో. శివ, సారీ శివ. శివన్న ఫోన్ లో ఉంది. మర్చిపోయి ఉంటాడు వంశీ, మర్చిపోయి ఉంటాడు వంశీ. సరే, నేను ఇచ్చేసి వస్తానండి. వాడు కత్తిపోటుకు సచ్చే రకం కాదురా, ఒకటికి 10 సార్లు చెక్ చేయండి. గణేశనా, ఎవడిబే నీకన్నా? జరిగినవేవి మనసులో పెట్టుకోకన్నా, అన్నీ వదిలేసా. నువ్వు వదిలేసావురా, కానీ నేను వదలలేదు. వేసేద్దామని వచ్చారా? అయితే ఎప్పుడో పోవాల్సిందిరా, కానీ ఇప్పుడు టైం వచ్చింది నీకు. అమ్మ ఒక్కరితే అన్నా, నీ చోటుకి ఇంకెప్పుడు రాను. ఏసేంట్రా? ఏ రాకిలు, నన్ను చంపేంత ధైర్యం వచ్చిందా నీకు?
తిరగబడితే అక్కడ వీడు అమ్మనేసేయండి రా. నీ మీద ఒట్టమ్మా, ఎక్కడి నుంచి కత్తే పట్టుకోను. పదండ్రా. అన్నా 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 ఏమైందన్నా? అన్నా 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 కత్తి పట్టుకొని తిరిగేట్టు అన్నా కత్తికి అన్నా, ఏంటన్నా మాటలు? ఎవరన్నా ఇలా చేసింది? అన్నా 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 అమ్మ జాగ్రత్త. అన్నా హాస్పిటల్కి వెళ్దామన్నా రా అన్నా. అన్నా 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 శివన్నా రేయ్! ఎవర్రా? అన్నా శివన్నా నాన్న వంశీ, శివ ఎప్పుడు నీకోసమే చెప్పేవాడు నాన్న. వాడు ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చేవాడు నాన్న. వచ్చిన ప్రతిసారి వంశతో ఉంటే ఇలా ఉంటదమ్మా, వంశతో ఉంటే ఇలా ఉంటదమ్మా, వంశతో ఉంటే. వాడెప్పుడు నాతో మంచిగా మాట్లాడింది లేదు. చనిపోయిన తెల్లారి నాతో ప్రేమగా మాట్లాడాడు నా కొడుకు. ప్రకాశి చీకటిలో ఏ కీడు తాకిందో ఏకాకి వైపోయావా చంద్రయ్య. కళ్ళెర్ర చేసి రేయిని చూడయ్యా.